గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో అధికారులు చర్యలు టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని సంతోష్ కు ఆదేశం. అక్రమ నిర్మాణం కొనసాగుతున్న చర్యలు తీసుకోకపోవడంతో సంతోష్ పై వేటు. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసుల అదుపులో బిల్డింగ్ ఓనర్ సాజిద్. గచ్చిబౌలిలో కొనసాగుతున్న రెస్క్యూ. రాత్రి కురిసిన వర్షానికి శిథిలాల తొలగింపునకు ఆటంకం. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం. ఈరోజు జయదర్శి అపార్ట్మెంట్ కూల్చివేసే అవకాశం. కూల్చివేతలకు అధికారుల ఏర్పాట్లు. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో అధికారుల చర్యలు. టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని సంతోష్ కు ఆదేశం. అక్రమ నిర్మాణం కొనసాగుతున్న చర్యలు తీసుకోకపోవడంతో సంతోష్ పై వేటు. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసుల అదుపులో బిల్డింగ్ ఓనర్ సాజిద్. గచ్చిబౌలిలో కొనసాగుతున్న రెస్క్యూ. రాత్రి కురిసిన వర్షానికి శిథిలాల తొలగింపునకు ఆటంకం. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం. ఈరోజు జయదర్శి అపార్ట్మెంట్ కూల్చివేసే అవకాశం. కూల్చివేతకు అధికారుల ఏర్పాట్లు. నిన్న 7 అంతస్తుల భవనం కూలి 2 మృతి. 40 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించిన సాజిద్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. శుభ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక మాదాపూర్ లోని అంజయ్య కాలనీలో ఉండేటటువంటి ఏదైతే భవనం నిర్మాణంలో ఉండేటటువంటి 5 అంతస్తుల ఆరు అంతస్తుల భవనం ప్లస్ పైన కూడా నిర్మిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం కుప్పకూలడంతో అక్కడే పనిచేస్తున్నటువంటి మధ్యప్రదేశ్ కు చెందినటువంటి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణం లోపల ఇటు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళతో పాటు హైదరాబాద్ రెస్క్యూ టీం మొత్తంగా కూడా నిన్నట్లోని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇటు వర్షం కారణంగా కాస్త ఆ యొక్క శిథిలాలను తొలగించడం లేట్ అయినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గత జూన్ లో కూడా గత నెల కాకుండా జూన్ లో ఒకసారి ఈ యొక్క నోటీసులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో పర్వీన్ మరియు సాదిక్ పైన కూడా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రాయదుర్గం పిఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అది అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అయితే 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్న కారణంగా ఈ యొక్క స్థలాన్ని ఆనుకునే ఉండే దానిపైననే నిర్మాణం చేపడుతున్నారు. గతంలో కూడా ఇటు ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి పక్క బిల్డింగ్ వాసులు కానీ అయితే అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారి దీన్ని నిర్లక్ష్యం చేయడం వలన టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ పైన ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆయనని సస్పెన్షన్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ యొక్క సంతోష్ ఈ విచారణ పూర్తయ్యే వరకు హైదరాబాద్ వదిలిపెట్టి ఎక్కడ కూడా వెళ్ళొద్దంటూ కూడా అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా యజమాని సాదిక్ పైన మరియు పర్వీన్ పైన కూడా ఆ కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసులు అదుపులో సాదిక్ ని తీసుకున్నారు. మొత్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఆ యొక్క నోటీస్ లో కూడా పేర్కొన్నారు. ఇప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా అయితే సైబరాబాద్ పరిధిలోకి వచ్చే అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు నాలాలను ఆక్రమించి కట్టిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక దానికి సెట్ బ్యాక్ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కూడా 38 గజాల నుండి కేవలం 50 గజాల మధ్యలోనే బిల్డింగ్ కట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా అక్రమంగా నిర్మించినట్టుగా తెలుస్తుంది. తనకున్నటువంటి ఇంకా 2 బిల్డింగ్స్ కూడా వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామంటుగా చెప్తున్నారు. అయితే ఈ బిల్డింగ్ కుప్పకూలడం వలన పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్లాబ్ ఏదైతే ఉందో ఈ యొక్క సాధిక్ నిర్మించినటువంటి ఈ యొక్క 5 అంతస్తుల భవనం స్లాబ్ మొత్తం కూడా పక్క బిల్డింగ్ పైన పడడం చేత
సుమారు 10 గదులు ఏదైతే ఉంటాయో 10 ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్నటువంటి హాస్టల్ భవనం కూడా కుంగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ లో ఉండేటువంటి 2-3 బిల్డింగ్లను మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి జనవాసులను అందరినీ ఖాళీ చేయించారు. అయితే ఈ రోజు దాని యొక్క స్థితిని పరిశీలించి, ఆ బిల్డింగ్స్ ఉన్న స్థితిని పరిశీలించి దానిని తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తంగా చూస్తుంటే కనుక ఈ ఖాళీలో ఇంకా ఇటువంటి బిల్డింగ్స్ ఏమున్నాయి అంటూ కూడా అధికారులు అయితే వీటిపైన చర్యలు తీసుకునేందుకు విజయారు. సైబరాబాద్ పరిధిలో ఉండేటటువంటి అక్రమ నిర్మాణాల పైన కూడా అధికారులు మొత్తం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా సిరినాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం లోపల రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మీ దాంట్లో లేదా ఇది? మా దాంట్లో లేదు, అది కాంపౌండ్ వాళ్ళు ఎందుకు సార్ పక్కన స్ట్రైట్గా ఇది